హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కారం దోశ ఎలా చేయాలో నేర్చుకుందాం. కారం చట్నీ కోసం ముందుగా 6 లేదా 7 ఎండుమిర్చిని తీసుకొని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 3 లేదా 4 ఉల్లిపాయలు, చింతపండు కొద్దిగా, జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన ఎండుమిర్చి వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. రెగ్యులర్గా నార్మల్ దోశ తినేవాళ్ళు ఒకసారి ఇలా చేశారంటే చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు దోశ ప్యాన్ మీద కొద్దిగా దోశ బ్యాటర్తో దోశ వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం చట్నీని వేసుకొని దోశ మొత్తం అప్లై చేసి బాగా కాలిన తర్వాత దింపుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.